మీ యొక్క బాడీ వెయిట్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. బాడీ వెయిట్ అంటే ఏంది? ఎటువంటి ఎక్విప్మెంట్స్, డంబుల్స్, ప్లేట్స్ అవన్నీ ఏవి కూడా యూజ్ చేయకుండా పుషప్. బేసికల్లీ ఇప్పుడు మీ ఫిట్నెస్ అనేది కంప్లీట్లీ 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క వర్కౌట్, మీ యొక్క డయట్ అండ్ మీ యొక్క రెస్ట్. కంప్లీట్గా ఈ 3 మీద, అంటే ఈ 3 విషయం మీదనే మీకు డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క రిజల్ట్. స్కినీ పర్సన్ అండి, ఇక్కడ ఎల్బో అనేది చాలా వరకు వీక్ ఉంటుంది. సో వాళ్ళు చేసే వర్కౌట్ అనేది కొంచెం స్లోగా చేయండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక రీల్ చూసినాను. ఏంటంటే ఒక స్కినీ పర్సన్. సో హలో గైస్ అందరికీ. సో ఈరోజు బేసిక్ కంటెంట్ అనమాట. మనం ఏ ఏజ్లో వర్కౌట్ స్టార్ట్ చేస్తే మనకి మంచి ఫిజిక్ అనేది వస్తుంది. సో దీని విషయంలో నేను ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు వినండి, చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 14 ఇయర్స్ అబ్బాయి, రైట్? 14 or 13 ఏదో ఒకటి అనుకోండి. సో ఆ ఏజ్లో నాకు ఏంది ఒక మంచి ఫిట్నెస్ బాడీ ఏమంటే బిల్డ్ చేయాలరా ఒక కొన్ని ఇయర్స్ వరకు అయినా సరే, అంటే కొన్ని ఇయర్స్ తర్వాత. సో ఐదర్ 17 ఇయర్స్ వరకు అయినా ఉండని, 18 ఇయర్స్ వరకు ఉండని, కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రా అని వాళ్ళ ఫ్రెండ్స్తోనైనా సరే, వాళ్ళ ఫ్యామిలీతోనైనా సరే ఒకవేళ డిస్కస్ చేసిన అనుకోండి. చాలామంది ఏమంటారు అంటే ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, రైట్? అరే ఈ ఏజ్లో ఏంద్రా బై 14 ఇయర్స్లో నీకు 14 ఇయర్స్లో నువ్వు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తే నీ హైట్ తక్కువ అయిపోతుంది, నీ హైట్ పెరగదు, నీ తమ్ముడు చిన్నగా అయిపోతాడు. సో ఇవన్నీ మాటలు ఒకవేళ నా లోపల, అంటే నేను 14 ఇయర్స్ 13 ఇయర్స్ అనుకోండి, నాకు చెప్తారు. నాకేంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది. ఎందుకు మనకి డిస్కరేజ్ చేస్తారు. డిస్కరేజ్ అనేది చాలా వరకు వస్తుంది. ఏమంటారు, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తీసేస్తుంది. ఆపోజిట్ పర్సన్ చెప్పే మాటలు మన దిమాగ్లో గుసాయిస్తే మనకి వేస్ట్, యూస్లెస్ కదా. పైగా నాకు 14 ఇయర్స్ కొట్టి ఆ టైంలో మనకైతే మెచ్యూరిటీ ఉండదు. సో దానివల్ల ఇక సరే ఇక ఏం చేద్దాం, వదిలేద్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు చూసినావా. సో ఆ టైంలో తనకి ఒక కొన్ని ఇయర్స్ తర్వాత రిగ్రెట్ అనిపిస్తుంది. బా అని ఎందుకు చెప్పిన, అసలు ఎందుకు విన్నారా భయ్ అంటే అతనికి ఆ టైంలో నాలెడ్జ్ వస్తుంది కొన్ని ఇయర్స్ తర్వాత. సో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో చూసినావో అది కంప్లీట్లీ అసలు రాంగ్. అసలు వినడమే రాంగ్. అసలు వినడం ఏంది మీరు అడగకూడదు. ఎందుకంటే మీరు మీ ఫ్యూచర్ని ఒక విషయంలో ఏమంటారు కంటిన్యూ చేయాలనుకుంటే ముందు మీరు ఆలోచించండి, మీకోసం ఆలోచించండి. అసలు ఎవరి గురించి కూడా పట్టించుకోకండి. మీకు దాంట్లోపల మీరు సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంటేనే, అది బి ఫెయిల్యూర్ అలవాటు చేసి ఒక మంచి పొజిషన్లో వస్తాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసినావా, వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి, మీ గురించి మాత్రమే ఆలోచించండి. అప్పుడే మీకు ఒక పొజిషన్ వస్తుంది, ఒక పొజిషన్ మీరు అచీవ్ చేయగలుగుతారు. మెయిన్లీ ఇప్పుడు నేను ఫిట్నెస్ గురించి చెప్తున్నాను, రైట్? సో ఫిట్నెస్ గురించి మనం 13 ఇయర్స్ అబ్బాయికి డౌట్ ఇచ్చేది, నేను ఇప్పుడు వర్కౌట్ చేస్తే బెటరా కదా 14 ఇయర్స్ అబ్బాయికి అయినా సరే, నువ్వు వర్కౌట్ చేయి. బట్ నేను దాని గురించి ఏం చెప్తానంటే, మీరు మీ యొక్క బాడీ వెయిట్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. బాడీ వెయిట్ అంటే ఏంది? ఎటువంటి ఎక్విప్మెంట్స్, డంబుల్స్, ప్లేట్స్ అవన్నీ ఏవి కూడా యూజ్ చేయకుండా పుషప్స్, పుల్అప్స్, ప్లాంక్స్, మౌంటైన్ క్లైంబర్స్. సో అవన్నీ వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో చూసినావా, మీరు ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయకుండా ఓన్లీ మీ బాడీ వెయిట్తోనే మీరు వర్కౌట్ చేస్తుంటే ఆ బాడీ అంటే ఆ ఎక్సర్సైజ్ అనేది మీ యొక్క స్టామినా అనేది పెంచుతుంది అనమాట. ఎప్పుడైతే మీకు అవంతా అలవాటు అయిపోతారో మీరు దాని తర్వాత 15 ఇయర్స్ 16 ఇయర్స్ వచ్చినా కూడా మీరు వెయిట్ లిఫ్ట్ చేయడం కూడా మీరు అలవాటు అయిపోతుంది. ఎందుకంటే ప్రైమరీ థింగ్ ఏంది, మీరు వెయిట్ లిఫ్ట్ చేయడం అనేది పక్కన పెట్టేసి మీ బాడీ వెయిట్ అనేది మీరు అలవాటు చేసుకోండి. అప్పుడే నెక్స్ట్ మీరు ప్లేట్స్ అయినా సరే, డంబుల్స్ అయినా సరే, రాడ్స్ అయినా సరే లిఫ్ట్ చేయగలుగుతారు. అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది మెయిన్లీ. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. మీ బాడీ వెయిట్ మీరు అలవాటు చేసుకోండి. సెకండరీ థింగ్ ఏంది? డయట్. సో 14 ఇయర్స్ అబ్బాయి కాబట్టి తినాలనిపిస్తుంది ఏదైనా సరే, ఇక పానీపూరి, బిర్యానీ, చాట్, సో అలాంటివి చాలా ఉంటే తినాలనిపిస్తుంది, ఓకే. బట్ బేసికల్లీ ఇప్పుడు మీ ఫిట్నెస్ అనేది కంప్లీట్లీ 3 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ యొక్క వర్కౌట్, మీ యొక్క డయట్ అండ్ మీ యొక్క రెస్ట్. కంప్లీట్గా ఈ 3 మీద, అంటే ఈ 3 విషయం మీదనే మీకు డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క రిజల్ట్. మీరు డిసిప్లిన్ మేనర్గా, పంక్చువల్ మేనర్గా, రెగ్యులర్గా మీరు ఎప్పుడైతే వర్కౌట్ చేస్తారో, కంప్లీట్ డయట్ ఫాలో అవుతారో, కంప్లీట్గా మీ యొక్క బాడీకి పర్ఫెక్ట్
రెస్ట్ ఏదైతే ఇస్తారు కదా, ఆ టైంలో మీకు డెఫినెట్లీ కొంచెం టైం తీసుకున్నా కూడా డెఫినెట్లీ మీకు ఒక రోజు మీ యొక్క వెయిట్ గెయిన్ అవ్వడం మీకు అబ్జర్వ్ అవుతారు, మీ యొక్క మజిల్ గ్రోత్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది మెయిన్లీ నేనేం చెప్పిన. సో ఏజ్ అనేది చాలా వరకు అసలు పక్కన పెట్టేసింది. మేజర్ అయినా సరే మైనర్ అయినా సరే, సో చిన్న అంటే అడల్ట్స్ అంటే ఏజ్ వచ్చినా కూడా నో వరీస్, మీరు వర్కౌట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బాడీ వెయిట్ని మీరు అలవాటు చేసుకోండి. పక్కన అంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విషయంలో మీరు ఇలాంటి థింగ్స్ సెల్ఫ్ నిర్ణయం తీసుకోండి. ఓకే, మీ ఫ్యామిలీ మీకు చెప్తారు మీ యొక్క మంచి కోసమే, నేను ఒప్పుకుంటాను. బట్ ఏంది అది ఒకవేళ మీ ఫ్యూచర్ వరకు మీకు ఏమంటారు, మీకు ఆ విషయంలోనే మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే అది కంటిన్యూ చేయండి. ఏదో టైం పాస్ కోసం చేస్తున్నా అనుకుంటే ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చెప్పే మాటలు కూడా నిజమే. మీ యొక్క ఫ్యూచర్ దాని మీద కంటిన్యూ చేసి అంటే ఆ థింగ్ అంటే ఫిట్నెస్ విషయంలో మీరు ఒక లెవెల్లో ఎదగాలనుకుంటేనే దాన్ని కంటిన్యూ చేయండి. ఈ ఏజ్ అయినా సరే, అంటే ఏ ఏజ్ కూడా అంత మ్యాటర్ కాదు, చిన్న అయితే ఏంటి పెద్ద అయితే ఏంటి. బట్ ఫ్యూచర్ని దాని మీద డిపెండ్ చేసుకోవాలనుకుంటేనే అది కంటిన్యూ చేయండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా ఒక రీల్ చూస్తాను. సో ఏంటంటే ఒక స్కినీ పర్సన్ పుషప్ చేస్తుండు. చాలామంది బిగినర్స్ కదా, సో ఒకవేళ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసినా అంటే ఈ వీడియోని అనుకోండి. సో ఇలా నేను చెప్తాను ఏంది, ఏజ్ అనేది మ్యాటర్ కాదు. సో మ్యాటర్ కాదంటే ఏజ్ అనేది పక్కన పెట్టని ఫిట్నెస్ ఎవరైనా చేయొచ్చు. సో ఎటువంటి డిసడ్వాంటేజ్ ఉండదు. బట్ నేను ఏం చెప్తున్నా అంటే జోష్లో ఏది చేయకండి. జోష్ అంటే సరే ఇప్పుడు ఈయన నాకు చెప్పిన నా పేరు సో ఫిట్ మజిల్ ఫర్ యూ, సో నేను చెప్తున్నాను. సో ఏమని ఏజ్ అనేది మ్యాటర్ కాదని చెప్పేసి నేను చాలా ఇక వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన, కొత్త కాబట్టి. సో వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసినాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పుషప్ చేస్తున్నాను. పుషప్ చేసినప్పుడు చాలా మందికి స్కినీ పర్సన్ అండి ఇక్కడ ఎల్బో అనేది చాలా వరకు వీక్ ఉంటుంది. సో వాళ్ళు చేసే వర్కౌట్ అనేది కొంచెం స్లోగా చేయండి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక రీల్ చూసినాను. ఏంటంటే ఒక స్కినీ పర్సన్ వర్కౌట్ చేస్తుండు, ఏదో షో ఆఫ్ కోసం ముంగల్ రీల్ పెట్టి చేస్తుండో ఒకటేసారి ఈ ఎల్బో అనేది ఇరిగిపోయింది. ఎందుకంటే అతను కంప్లీట్గా అతని బాడీ వెయిట్ అనేది అతనికి ఇంకా అలవాటు కాలేదు. సో పైగా ఇప్పుడు అతను ఎల్బోనే వీక్ ఉన్నప్పుడు అతను ఒకటేసారి ఇట్లా సో అంటే మీరు ఎప్పుడైతే పుష్ చేస్తారో మీ బాడీని బ్యాక్కి, మీ యొక్క ఎల్బో అనేది మేజర్ ఇన్వాల్వ్మెంట్ ఇస్తుంది. సో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్, మీ యొక్క బాడీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీ ఎల్బో కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఏ వర్కౌట్ చేసినా కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి, కొంచెం స్లోగా చేయండి. మీకు అలవాటు ఉంటేనే మీకు అర్థమవుతుంది. అలవాటు లేనిది నేను చేసేస్తా అంటే అవ్వదు. కొంచెం దాని గురించి తెలుసుకోండి. అలవాటు అయ్యేంత వరకు మెల్లగా చేయండి. అప్పుడే మీకు ఒక రిజల్ట్, మంచి పాజిటివ్ రిజల్ట్ చూపిస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో దేని గురించి కూడా మీరు ఆలోచించకండి. మీరు ఒకవేళ దాని మీద ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే అది మంచిదైనా చెడు అయినా సరే, చెడు అంటే లంగ పని కాదు. సో మీ యొక్క ఫ్యూచర్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యూచర్ అంటే మీరు పెద్దగా అవుతూ అని అనుకుంటే దాని మీద కంటిన్యూ చేయండి, ఎవరి మాట వినకండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి ఆబ్వియస్లీ చాలా వరకు అర్థమై ఉంటుంది. సో అప్పటి వరకు అయితే ఇక చలో బాబాయ్ అందరికీ. ఇంకేమైనా కంటెంట్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో చలో బాబాయ్ అందరికీ అప్పటి వరకు.